హలో డాక్టర్. చెప్పండు. రేపు మధ్యాహ్నం 12ంటికి ఆపరేషన్ ఫిక్స్. కోర్స్ తీసేయ్. హలో సునీత. పండు, రేపు మీ నాన్న కోరిక నెరవేరే రోజు. నేను ఆపరేషన్ చేయించేసుకుంటున్నా. లవ్ యూ పండు. లవ్ యూ టూ. చిన్ను, అమ్మా టిఫిన్ తింటావా? నక్కుమ్మా. అంటే నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను. పండుకో ఆజ్ ఆపరేషన్ హై. నా బంగారం. నేను నైట్ ఏం జరిగింది? హలో బాలరాజు సార్, లేచారా? ఏంటి సార్ నైట్ అలా చేశారు? అయినా ఇప్పుడు లేవడమేంటి? టైం ఎంత అయింది సార్? 11:30 అయింది సార్. ఇప్పటికి మీరు హాస్పిటల్ కదా ఉండాలి. నిన్న అసలు నైట్ ఏం జరిగిందిరా? ఏంటి సార్, మీకు అసలు ఏం గుర్తులేదేంటి? అంటే సగం సగం గుర్తుంది. మంతవుదామని నేను పిలిచాను, మంతాగాం, అంతే కదా. ఆ తర్వాతే మగతనం అనే టాపిక్ వచ్చింది సార్. నా మగతనం మీద చూపిస్తానని చెప్పి డాక్టర్ ఫోన్ చేసి పోస్ట్ తీసామన్నారు అంతే. బాలరాజు మరి ఆపాలి కదరా. ఇది మరీ బాగుంది సార్. ఆపితే మీ మగతానికి ఎక్కడ భంగం వస్తుందని చెప్పి ఆపలేదు సార్. అవును, పండు ఇంకా బయలుదేరాడంటావా? ఆగో ఇచ్చావులే. ఆగు, సునీత కూడా కాల్ చేస్తుంది. సార్ ఫోన్ కాల్ అవగానే సునీత మేడంకి ఫోన్ చేశారు సార్. ఇవన్నీ బాగానే చెప్తున్నావు, ఆపకుండా ఫోన్ పెట్టే. సరే సార్. హలో పండు, కా నేను స్టార్ట్ అవుతున్నా. నేను ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతా సునీత. 10 मिनट में निकल रही हूँ. ठीक है पंडू, लव यू. బాయ్. లవ్ యూ టూ. హలో. హలో సార్, హాస్పిటల్కి వస్తున్నారా? మీకు 12కి ఆపరేషన్ ఉంది కదా, మీరు వస్తే ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి ఆపరేషన్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఆన్ ది వే. ఓకే సార్, రాగానే వచ్చి ఒకసారి రిసెప్షన్ దగ్గర కలవండి. ఓకే. థ్యాంక్ యూ సార్. మావయ్య, చెప్పరా పండు. మావయ్య, నేను ఇక్కడ ఒక అమ్మాయిని లవ్ చేశా. అసలు రేయ్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా. అది నీ వల్ల కాని పనిరా. వెళ్ళి అమ్మాయికి చెప్పే ఇంకొన్ని ఎవరికి చూసుకోమని. మావయ్య, నాకు అమ్మ తర్వాత ఈ అమ్మాయి బాగా నచ్చింది. రేయ్, చిన్నప్పుడు చిన్న దెబ్బకే ఫీవర్ వచ్చిందిరా. అలాంటిది అది కటింగా చచ్చిపోతావురా. అదే మావయ్య, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేదో చెప్పా.
రేయ్ నీకు ఒక అడ్రస్ పంపుతాను, అక్కడికి వెళ్ళు. ధైర్యం కోసం ఏవో సెషన్స్ పెడతారంట, సరేనా? సరే మోయ, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతా. అమ్మో పప్పు. Hello, can you check Pandu's appointment? Yeah, sure, madam. Please wait for 5 minutes. Okay. ఈడేంటి ఇలాంటి ప్లేస్కి రమ్మన్నాడు? ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవరేం మాట్లాడట్లేదు? హలో, ఏంటి పద్దాక సతాయిస్తున్నావు? ఏంటి విషయం? వచ్చాడాడు? పండక్కి 10 రోజులు ఉండమంటే వెళ్ళిపోయాడు. లోపల ఉంచాడిని, లోపలేసి తాళం పెట్టు. సారీ, నాకు యాంగ్రోఫోబియా ఉంది. ఏమైనా ప్రాబ్లమా? ఏంటి అందరూ మళ్ళీ సైలెంట్ అయిపోయారు? సార్, నాకు సెడెటోఫోబియా ఉంది సార్. అంటే సౌండ్స్ ఏం వినబడకపోయినా, ఎవరైనా మాట్లాడకపోతే నాకు కళ్ళు తిరుగుతాయి సార్. సిటీలో నేనే అనుకున్నా, నాలా చాలా మంది ఉన్నారు. హాయ్ సార్, ఐఎమ్ పండు. నా పేరు సీను సార్. ఏం చేస్తుంటారు? నాకు థియేటర్ ఉంది, దాన్ని చూసుకుంటాను సార్. మరి మీరు సార్? నేను ఇక్కడే దగ్గరలో లైబ్రరీగా పనిచేస్తున్నా. ఓహో, ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదు, వెళ్ళిపోదాం. హాయ్ సార్, నాకు ఓసిడి ఉంది, మీ షూ కొంచెం క్లీన్గా లేదు. బాగానే ఉందిగా. ఒక్క నిమిషం ఆగండి. రేయ్ నా కొడక, నాకు చిఫే దొరికిందా నీకు? అంటే నాకు క్లీన్గా లేకపోతే నా మైండ్ పనిచేయదు సార్. క్లీన్ చేస్తావా? నాకు చీఫే నీకు మురిగ్గా కనబడుతుందా? నాదే కాదు, ఇక్కడ ఎవరిదన్నా తీసుకున్నావు అనుకో మళ్ళీ అయిపోతావు. మీ షూ కూడా మురికి ఉంది సార్. లేహ, హలో సార్, మీరు ఎక్కడ సార్? ఆపరేషన్ టైం అయిపోతుంది. ఇప్పుడే డాక్టర్ గారు 3 సార్లు అడిగారు పేషెంట్ ఎక్కడ అని చెప్పి. దగ్గరలోనే ఉన్నా, 10 నిమిషాలు. రండి సార్, కొంచెం ఫాస్ట్గా రండి. ఆపరేషన్ కోసం అన్నీ రెడీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. వీళ్ళేంటి ఊరికే సైలెంట్ అయిపోతున్నారు? బ్రో, స్పీకర్ ఆన్ చేస్తారా? హలో హలో పండు, కిదరు? వస్తుంటే బైక్ పంచర్ అయింది, పంచర్ వేయించుకోవడానికి ఆగాను. నేను ఆల్రెడీ వచ్చేసాను, मैं हॉस्पिटल के बाहर हूँ. ఓకే, నేను ఇది అవ్వగానే వచ్చేస్తాను. अच्छा, ठीक है, तुम जल्दी आ जाओ. నేను ఇక్కడ రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఓకే, హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మనకేమో కలర్ ఫోబియా ఉంది, ఇది షర్ట్ కలర్ చూస్తుంటే ఎదక్కిచ్చేస్తుంది. మరి ఎలా చెప్పలేడికి? ఎలాగైనా ఇది చొక్కా ఎవడీడు ఇలా తిరుగుతున్నాడు? కూడా లేడీడు. ఇందాక నేను చూస్తున్నాను, 2 కళ్ళు తొక్కేసావు. ఏంటి పెచ్చబెచ్చగుందా? అంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఉందండి మీతో. నాతో ఏ ప్రాబ్లం? వాళ్ళకి నీకు ఓసిడి ఉంది ఏంటి? కాదు, కలరోఫోబియా. కలరోఫోబియా ఉందా? అయితే ఏం చేయమంటావు నన్ను? మీ చొక్క కలర్ నచ్చలేదండి. ఇప్పేమంటావే నన్ను? డాక్టర్, ఏంటి సిటీలో ఉన్న సగం పిచ్చోళ్ళు ఎక్కడ ఉన్నట్టున్నారు? అదే పేషెంట్స్ ఎక్కడ ఉన్నట్టున్నారు?
బై ద వే ఐఎమ్ డాక్టర్ వాలి. సెషన్ ఎక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు ఏదన్నా నీట్గా ప్లెజెంట్గా ఉంటే నచ్చదు. ఇలా డంపింగ్ యార్డ్గా మొత్తం మట్టి మట్టిగా ఉంటే సెషన్కి బాగుంటుంది. అర్థమైందా సార్? ఏంటి ఇంకా ఓసీడీ తగ్గలేదా నీకు? తగ్గలేదు సార్. నువ్వేంటి బాబు ఎంత నీట్గా ఉన్నావు? ఆగు, నీకు డస్ట్ నువ్వేం డాక్టర్ నా షర్టుకు దుమ్ము రాస్తున్నావు? నువ్వేంట్రా మధ్యలోని? ఆగండ్రా. రే బాలరాజు, ఆ స్కోప్ నాకి. లెఫ్ట్ లెఫ్ట్ రివైవ్. హలో, కిదరో? అదే బండి పంచర్ వేయించుకొని వస్తుంటే పెట్రోల్ అయిపోయింది. ఇదిగో 5 minutes బంక్ పక్కనే ఉంది, పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నా. నడిపించుకుంటే వెళ్తున్నారా? ఫుల్ బ్యాక్ పెయిన్, చూడు ఎన్ని కష్టాలు వచ్చాయో. క్యా పండు, గాడి में పెట్రోల్ हो गया? తోసుకుంటూ వెళ్తున్నావా? బ్యాక్ పెయిన్ కూడా వస్తుందా? జెండు బామ్ లగావ్. సునీత, అంటే అది బస్ और कुछ मत बताओ. నీలాంటోడు నన్ను లవ్ చేసింది. ఛీ. అంటే అది బోలో. ఈసారి ఏం అబద్ధం చెప్తావా అని వెయిట్ చేస్తున్నా. ఈసారి ఏం చెప్తావు? యాక్సిడెంట్ హువా అని చెప్తావా? అది కాదు సునీత. ఏది కాదు? నేను నీకోసం అక్కడ హాస్పిటల్లో పాగల్ దానిలాగా వెయిట్ చేస్తూ ఉన్నా, కానీ నువ్వు ఇక్కడ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నావా? క్యూ? ఎందుకు నన్ను ఇలా పాగల్ దాన్ని చేస్తున్నావు? నీకు ముందే చెప్దామనుకున్నా, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయం వేసి. బోలో, అప్పుడే కదా మ్యాటర్ ఏంటో తెలుస్తుంది. నాకు ఆల్కోఫోబియా. క్యా? నాకు పెయిన్ అంటే భయం. చిన్నప్పటి నుండి పెయిన్ తీసుకోలేను, అందుకే అవాయిడ్ చేస్తున్నా. బస్ ఇంకా కహానీలు చెప్పకు. అసలు నేను నిన్నేం అడిగాను? ఇదంతా కూడా మా అబ్బా కోరికే కదా. అసలు ఈ సబ్ మన నిక్కా జరగాలనే కదా. ఇప్పుడే డాక్టర్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసేస్తా. హలో. హలో సార్, ఎక్కడ సార్? డాక్టర్ గారు ఇప్పుడే రౌండ్స్కి వెళ్ళిపోయారు. అవునా? ఈరోజు నేను బాత్రూంలో కాల్జారి పడ్డాను. చాలా పెయిన్గా ఉంది. రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకొని ఎల్లుండి ఆపరేషన్ చేయించేసుకుంటాను. 12 కల్లా ఫిక్స్. ఓ, ఈసారైనా షూరా సార్? షూర్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఏ గుడ్ డే సార్. చూసావు సునీత, నీ ముందే కన్ఫర్మ్ చేశాను. ఇంకా మీ ఇంటికి వస్తే ఆపరేషన్ చేయించుకున్నాకే. ఇదేదో మీ నాన్న కోసమో మీ అమ్మ కోసమో కాదు. నువ్వంటే నాకు చాలా పిచ్చి సునీత. ఐ లవ్ యూ సునీత.